నా ఏలినవాడా, నా ఏలిన వాణ్ణి నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వచనముల ద్వారా సమూహలు జీవితము ద్వారా మాతోనూ మీరే మాట్లాడి మమ్మను బలపరచబోతున్నందుకు, మమ్మను కనికరిస్తున్నందుకు, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి మన బిడ్డలను నడిపించుకోవలసిన ఆవశ్యకతను తెలియపరిచే చక్కని వర్తమానం మనం విన్నాం. ఏమండి, చిన్నప్పుడే వారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుని మార్గాల్లో పెంచవలసిన మనం అప్పుడు నిర్లక్ష్యం చేసి వాడు పెరిగి వాడి ఇష్టానుసారంగా జీవించేటప్పుడు సహజంగా మనం అనేది ఏంటి, వాడి కర్మ అండి, మనం ఏం చేస్తాం, చెప్పినా వింటలేదండి. అదే అయ్యగారు చెప్పారు కదా, చెప్పవలసిన టైంలో చెప్పాలి, నడిపించుకోవలసిన సమయంలో దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. మన తెలుగు సామెత తెలుసు కదా, మొక్కై వంగనిది మ్రానై వంగున. చిన్నప్పుడే వాడు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. వాడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ అన్న బాలుడిగా ఉన్న సమయంలో ఏ విధంగా తీర్చిదిద్దిందో దాని టచ్ చేశారు కదా, ఏ విధంగా బాలుడైన సమూయేలును హన్న ఏ విధంగా పెంచిందో మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. నా ఏలినవాడ, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొక్క నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. సహోదరి సాక్ష్యం చెప్తూ అంది కదా, పగలు ఎండ దెబ్బైను రాత్రి వెన్నెల దెబ్బైను. ఇప్పుడు మనకి ఒక్కపోత దెబ్బ తగలకుండా ఆరు బయట చక్కగా ఏర్పాటు చేశారు. సంతోషంగా ఉన్నవారు గట్టిగా జబ్బులు కొడదామా? ఏమండి, లోపలైతే ఉడికిపోయేవాళ్ళం. అప్పటికప్పుడు సడన్ నిర్ణయం తీసుకుని, అందుకే ఇంకా అన్ని ఏర్పాట్లు చేయలేకపోయారు. అప్పటికప్పుడు సడన్ గా ఆ నిర్ణయం తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. దేవుని కాపుదల మనపై ఉండాలి అంటే దైవజనులు తెలియపరిచినట్లుగా, సహోదరి ఆశించినట్లుగా ఆ బిడ్డలిద్దరూ ప్రభువుకు ఉపయోగపడే సాధనాలుగా పెరగాలి అంటే చిన్నప్పుడే బాల్యమందే వారి సృష్టికర్తను వాడు తెలుసుకునే విధంగా దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. అయ్యగారు చెప్పారు కదా, నడిపించుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా వదిలేసి చివరికి సేవకుడిని చూసి మీరే ఏదో విధంగా తీసుకురండి అయ్యా, పద్దాక ఇసుకెత్తారేంటి అయ్యా మా అబ్బాయిని, వస్తాడులే. ఏమండి, ఏ విధంగా నిర్ణయాలు మారి అదే గర్భఫలం లేనప్పుడు దైవజనం దగ్గరికి వచ్చి ఏమంది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు ఒక గర్భఫలాన్ని నాకు ఇచ్చులాగా ప్రార్థన చేయండి అని ప్రాధేయపడింది. ఇప్పుడు రివర్స్ ఏమంటుంది, వస్తాడులేండి కంగారు ఓకే మీకు అన్నట్టు మాట్లాడుతుంది. అంటే కాలం గడిచే కొలది ఏ విధంగా మారిపోతున్నాయో నిర్ణయాలు. గర్భఫలం లేనప్పుడు ప్రభు పాదాలు ఏ విధంగా పట్టుకుంటారో, ఎంతగా గోజాడుతారో. దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత నిర్లక్ష్యం వహించే వారిని మనం చూడట్లేదా? ఇక్కడ హన్నాను మనం చూస్తున్నాం. నీ ముందర నిలిచి ప్రార్థించిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు మనవి చేసుకున్నాను. దేవుడు నా మనవిని ఆలకించి ఈ బిడ్డను నాకు దయచేశాడు. దేవుడికి నేనిచ్చిన మాట ప్రకారం ఈ బిడ్డను దేవుని సన్నిధిలో అంత ఈజీ అండి మాట మీద నిలబడడం. అవకాశం ఉందా లేదా? అయ్యా లేక పుట్టాడు కదా, ఇంకా నాకు ముద్దు మురిపం కూడా తీరలేదయ్యా. అప్పుడేదో బిడ్డలు లేని టైంలో ఆ బాధతో అనేసాను, కానీ ఇప్పుడు బిడ్డనివ్వాలంటే కష్టంగా ఉంది ప్రభు అంటే ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. కానీ నేను దేవునికి మాట ఇచ్చాను. అందున తన భర్త దేవుని మందిరానికి వెళదాంరా అన్నప్పుడు ఏమంటుంది, వాడు దేవుని సన్నిధిలో అగ్గుపడి మరలా తిరిగి రావడానికి వీల్లేదు. వాడు దేవునికి ప్రతిష్ఠితుడు కనుక దేవుని మందిరంలోనే. ఏం పెంపకం అండి. అందున ఒకటి గమనించండి, 1వ అధ్యాయం చివరి మాట, ఈ అధ్యాయంలోని చివరి మాట, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే. ఎంత చిన్న వయసులో దేవుని సన్నిధికి ఎత్తుకుని తీసుకెళ్ళిందండి.
అంత చిన్నపిల్లోడట దేవుని మందిరంలో దించగానే యెహోవాకు అసలు ఎలా పెంచి ఉంటుంది. నేను అంటాను, పాలిచ్చేటప్పుడల్లా నూరిపోస్తూ ఉందేమో, అయ్యా నీవు దేవునికి ప్రతిష్ఠితుడవు, దేవుని మందిరంలో పరిచర్య చేయవలసిన వ్యక్తివి, దేవునికి ఉపయోగపడవలసిన వ్యక్తివి అని నూరిపోస్తూ ఉందేమో. దేవుని సన్నిధిలో అలా దించగానే అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. మన బిడ్డలను మనం ఏ విధంగా పెంచుతున్నాం ఏమండి? ఆలోచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అయ్యగారు చెప్పినట్లుగా సాక్ష్యంలోని తల్లి వలె నిర్లక్ష్యంగా వదిలేసి తర్వాత వాడు మాట అంటలేదు, ఏం చేద్దాంలే వాడి కర్మ. ఇది ఒక డైలాగ్ కదా, వాడి కర్మ అండి. మనం ఏం చేస్తాం? చెయ్యవలసిన సమయంలో తీసుకొనవలసిన జాగ్రత్తలు ఆ సమయంలో తీసుకుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తుంది, చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడే వారిని దేవుని మార్గాల్లో నడిపించాలి, దేవుని కొరకు వారిని పెంచాలి. ఇక్కడ హన్నా పెంచింది దేవునికి ఉపయోగపడే ఒక సాధనంగా, రాజులను అభిషేకించే గొప్ప పాత్రగా సమూయేలు వాడబడినట్లు మనం చూస్తున్నాం. దైవజనులు చెప్పినట్లుగా దేవుని స్వరమును వినే అప్పుడు ఆ సమయంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుని యాజకుడైన ఏలీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు, తన కుమారులు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. ఆ సమాజ మందిరంలో చాలా మంది ఉండొచ్చు, వారందరికీ దేవుని స్వరాన్ని వినే ఆ భాగ్యం లేదు. కానీ ఈ సమూయేలు, బాలుడిగా ఉన్న సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని కొరకు గొప్ప పాత్రగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. హన్నా అంటుంది, నేను నిలిచి ప్రార్థన చేసిన ఆ స్త్రీని నేనే. ఆ రోజు లేక నిలబడ్డాను నీ ముందు, ఈరోజు కలిగి ఉన్నాను, అయినా మాట తప్పే ప్రసక్తి లేనే లేదు. సహజంగా లేనప్పుడు చాలా మాటలు. నేను రీసెంట్ గా మందిరం కట్టుకున్నాం, దేవుని కృపను బట్టి ఆ మందిర ప్రతిష్ఠ జరిగింది. నేను చాలా మంది పెద్ద వ్యక్తుల్ని కలిసానండి, చాలా మంది పెద్ద వ్యక్తుల్ని కలిసేవాడిని. వారు చేయగలిగి ఉండి కూడా, అయ్యగారు ఈ ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాను, అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు సమకూర్చినప్పుడు మందిరానికి సాయం. ఇక ఆ మనసు ఉన్నవాడు ఆ ఫ్లోర్ కాదు కదా, దాని మీద 3 ఫ్లోర్లు వేసినా ఎవడు ఆ మనసు కదా ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వడం మనకు ఆశీర్వాదం అన్న భావన కలిగిన వారు ప్రభు కొరకు ఇస్తారు. కానీ ఇట్లా కబుర్లు చెప్పేవాళ్ళు దేవుని కొరకు ఉపయోగపడలేరు. ఇక్కడ మాట ఇచ్చింది లేనప్పుడు, ఈరోజు కలిగి ఉన్నప్పటికీ మాట తప్పే ప్రసక్తి లేనే లేదు. నీ ముందర నిలబడిన స్త్రీని నేనే. నేను ఆ రోజు ప్రార్థన చేశాను, దేవునికి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఈ కుమారుణ్ణి ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. వాడు బ్రతుకు దినములన్నీ దేవుని మందిరములోనే పరిచర్య చేయాలి. ఇటువంటి ఆశ, ఇటువంటి తీర్మానం మనం కలిగి ఉంటున్నామా? దేవుడు ఆ బిడ్డలను సహోదరి చెప్పినట్లుగా దేవుని పరిచర్యలో ఉపయోగపడే పాత్రలుగా, దేవుని కొరకు వాడబడే సాధనాలుగా నా బిడ్డలు ఉండాలని తల్లిగా తన కోరికను తెలియపరిచింది. మన బిడ్డల గురించి మన తీర్మానం ఏంటి? బిడ్డల్ని ఈరోజు మనం పెంచే విషయంలో, దేవుని సన్నిధికి నడిపించుకునే విషయంలో నిర్లక్ష్యాన్ని వహిస్తే ఒకరోజు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొక్కగా ఉన్నప్పుడే, చిన్నప్పుడే ప్రభు మార్గాల్లో మనం పెంచగలిగితే ఖచ్చితంగా దేవుడు వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తాడు. ఆయన కొరకైన గొప్ప సాధనాలుగా దేవుడు తప్పక వాడుకుంటాడు అనేది సత్యం. 10 నెలల వరకు అనారోగ్యంతో బాధపడి ఎంతగానో వేదన చెందారు, బిడ్డని హాస్పిటల్కి తిప్పుతూ బాధలు పడ్డారు. కానీ గడిచిన కాలం అంతా దేవుడు తన దయగల రెక్కల చాటున కాచి కాపాడాడు. కుటుంబపు ప్రార్థన దేవుడు విన్నాడు. వారి సంఘ కాపురి భావాన్ని రక్షణలోకి నడిపించి ఆ కుటుంబ సమేతంగా రక్షణ ఆనందాన్ని కలిగి వారు జీవించే విధంగా దైవజనులు ప్రయాసపడి ఆ కుటుంబాన్ని ఆ స్థితిలోనికి నడిపించి దేవుడు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదం ఆ కుటుంబం పొందుకొనిలాగున అన్ని విషయాల్లో దేవుని కాపుదల భద్రత ఆ బిడ్డలకు ఉండులాగిన, వారి చదువుల్లోనూ దేవుడు వారికి తోడై ఉండి ఉన్నత విద్యను ఆ బిడ్డలకు అనుగ్రహించులాగిన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.